ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రస్తావనాన్ని ప్రారంభించి దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగిన ఒక అసాధారణ నాయకుడి గురించి, ఒక అలుపెరగని శ్రామికుడి గురించి మాట్లాడుతున్నాం. ఆయనే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అధినేతగా ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఆయన స్ఫూర్తిదాయక జీవిత విశేషాలను మీ ముందు ఉంచుతున్నాను. 2 ఎకరాల నుండి దేశ రాజధానిని శాసించే స్థాయికి చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో కేవలం 2 ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు జన్మించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కేవలం తన పట్టుదల, చదువు, సమాజంపై ఉన్న అవగాహనతో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్తావనని మొదలుపెట్టి అతి పిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీని అఖండ విజయం వైపు నడిపిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. నమ్మిన వారికి పెద్దపీట. సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఆయన విజన్తో సంపదను సృష్టిస్తారు. తనను నమ్ముకున్న వారికి, తన సామాజిక వర్గానికి మరియు పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డారు. సమాజంలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూనే తనను నమ్ముకున్న వారు ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారు. ఎంతో మందిని రాజకీయంగా, వ్యాపారపరంగా శక్తిమంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయన విజన్కే దక్కుతుంది. నారా నందమూరి కుటుంబాల వారధి, తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అల్లుడిగా నారా నందమూరి కుటుంబాలను ఒక తాటిపైకి తెచ్చి ఆ కుటుంబాల్లో సఖ్యతను పెంచి ఆ 2 కుటుంబాల ప్రతిష్టను కాపాడటంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. రాజకీయ ఆందోళన, ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కుటుంబాన్ని ఏకతాటిపైకి నడిపిస్తూ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలిచారు. ఒక తండ్రిగా విమర్శలు తిప్పికొడుతూ, రాజకీయాలు విమర్శలు సహజం. ప్రతిపక్షాలు తన కుమారుడి నారా లోకేష్ గారిపై ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అవహేళనలు చేసినా శుద్ధపప్పు అని అన్న ఒక తండ్రిగా ఆయన వెనకడుగు వేయలేదు. లోకేష్ గారిని ఒక శక్తివంతమైన నాయకుడిగా, సమర్థుడైన మంత్రిగా తీర్చిదిద్దారు. నేడు లోకేష్ గారు తన స్వయం కృషితో, పాదయాత్రలతో ప్రజాదరణ పొంది రాబోయే కాలంలో ఒక గొప్ప లీడర్గా ఎదిగేలా వెన్ను తట్టి ప్రోత్సహించిన గొప్ప తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ కింగ్, విజనరీ లీడర్, రైతు బిడ్డ అయినప్పటికీ రాబోయే కాలం ఐటీ ఇది అని 1990లోనే గుర్తించిన దార్శకుని ఆయన. హైటెక్ సిటీని నిర్మించి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను హైదరాబాదుకు రప్పించి లక్షలాది మంది తెలుగు యువతకు ఉద్యోగాలు కల్పించారు. సైబరాబాద్ సృష్టికర్తగా టెక్నాలజీని పరిపాలనలో వాడుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు తెలుగు వారంతా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే దానికి ఆనాడు చంద్రబాబు గారు వేసిన పునాదే కారణం. చంద్రబాబు నాయుడు గారి జీవితం మనకి నేర్పే పాఠం ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడే తత్వం మరియు ముందస్తు విజన్ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. 70 ఏళ్ల పైబడిలో వయసులో కూడా నవయువకుడిలా, నిత్య శ్రామికుడిలా ప్రజాసేవలు గడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదాల వైపు నడిపించాలని మనసారా కోరుకుంటూ ఎన్హెచ్ఆర్ఏసి ఈరోజు ఒక గొప్ప లీడర్ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ